అదే ఈ తీరా చూస్తే ఏమైందంటే కట్ చేస్తే రబ్బర్ చెప్పులు లేవు, రాజకీయం లేదు, బడుగు బలహీన వర్గాలు లేవు. రాజ్యసభ సభ్యత్వం చంద్రబాబు నాయుడు ఇల్లెత్తికి ఇచ్చినోడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు ఈయన. ఏంటయ్యా అంటే నాగేంద్రబాబు ట్వీట్ చేస్తున్నాడు, షట్ యువర్ మౌత్, మీరెవరో మాట్లాడటం కుదరదు, కంట్రోల్ యువర్ టంగ్. ఏమనుకుంటారు మీరు? ఇది రాజరేఖం. పవన్ కళ్యాణ్ రేట్ చేస్తే అదే కరెక్ట్. మీరు మాట్లాడటం కుదరదు, మీరు బానిసలు, దట్స్ ఆల్ అంటున్నాడు ఆయన. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ ప్రజా సమస్యలపై గొంతెత్తడం మానేసి చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తూ వీళ్ళ గెలుపు కోసం ఉన్నాస్తులు తగలేసుకుని టైం వేస్ట్ చేసుకుని కష్టపడిన జన సైనికులకు వీళ్ళు ఇచ్చే బిరుదు ఏంటంటే వైసీపీ కోవర్ట్లో వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే జస్ట్ షట్ యువర్ మౌత్. ఇది జనసేన విధానం, ఇది జనసేన నాయకుల విధానం, నినాదం. వీళ్ళ నినాదం చంద్రబాబు నాయుడికి కాళ్ళు పిసుకటం, చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయటం వీళ్ళ ప్రథమ కర్తవ్యం. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి బినామీ, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో నడుస్తున్న బి టీం. జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేశాడు. ఇది తెలుసుకుని జన సైనికులు ఉన్నాస్తులు తగలేసుకోకుండా చాలా వినయంగా విధేయంగా సైలెంట్ గా మీ పని మీరు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.